ప్రమోషన్ చేసిన దానికి డబ్బులు ఇచ్చిండు, అంటే పని చేసిన దానికి డబ్బులు ఇచ్చిండు. సపోజ్ నువ్వు మైక్ పట్టుకొని వచ్చినావు వీడికి, నువ్వు క్వశ్చన్లు అడిగి నీకు జీతం ఇస్తుండే ఆయన నెలకి. వాళ్ళు గీట వాళ్ళకి ప్రమోషన్ చేస్తే డబ్బులు ఇచ్చిండ్రు. అసలైనోడు ఎవడో ఆపరేటర్ ఎవరు చేస్తుండ్రు దాని గురించి మాట్లాడాల్సింది. దాని గురించి మాట్లాడితే నెక్స్ట్ క్షణం నేను చంపేస్తాను. ఓకే, ఈ ఎలక్కే చిట్టు పికిల్స్ వాళ్ళు బయటకు వచ్చి సారీ చెప్పారు, అయినా సరే ఇంతతో ఆగిపోలేదు విషయం. చాలా మంది ఏమన్నారంటే ఇదే ఒక మగాడు చేస్తే, ఇదే అలాగే ఒక మగాడు ఇంకొకరు తిట్టుంటే పరిస్థితి ఎలా ఉండేది అని అంటున్నారు. దాన్ని ఎలా ఇంకా కోర్టులు కేసులు జైల్లో వేస్తారు, ఉరి శిక్ష అది ఇది అంటారు. అమ్మాయి కాబట్టి సరే ఏమని వాడు నాన్ వేసిన అడిగితే తప్పని చెప్పాలి, కానీ వాడిగిట ఆయన కేసుకు వస్తుండంటే ఒక కులం వీళ్ళది, అంటే ఒక దేవుణ్ణి నమ్ముకున్నారు, హల్లెలూయా దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్ముకున్నారు వీళ్ళు. అందు గురించి అమ్మాయికి సపోర్ట్ చేస్తుండు. మరి అమ్మాయికి కొద్దిగా లాభం గిట జరిగింది ఈ నాన్ వేసిన పట్టదల నా కొడుకు వల్ల కొద్దిగా జరిగింది కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తుండ్రు. వాళ్ళు ఒక జాతికి సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్స్ నమ్ముకున్నారు కాబట్టి సపోర్ట్ ఇస్తుండు. ఇవన్నీ తప్పన్నా, అంత దారుణంగా ఏందన్న తిట్టడం నాకు అర్థం కాదు. అరే అడిగినందుకు ఇంత దారుణంగా నేను ఎప్పుడు చూడలే, ఇంత దారుణంగా తిట్టడం ఆ అమ్మాయి. అంటే అమ్మాయి మళ్ళీ నాన్ వేసిన అడిగితే ఏమన్నా అన్నాడేమో, ఆ ఫస్ట్ స్టేషన్ తెచ్చి వీడి మీద చూపించినట్లుంది. ఇది బట్టతల నాన్ వేసిన కాడి ఏమన్నాడు, మళ్ళీ ఆ ఫస్ట్ స్టేషన్ మొత్తం తెచ్చి వీడి మీద రుద్దినట్లుంది. మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఏడ కరెక్ట్ అనే ఇది రంజాన్ రోజు ఇస్తాంబుల్లోనే యాడ్నో కూర్చొని ఆయన ఖురాన్ మీద ఒట్టేస్తా ఏది అప్పదని చెప్పకూడదని అలీతో వీడియో పెట్టంగా చూసిన ఒకటి. ఆ రోజు బూతులు మాట్లాడకుండా, ఆ రోజు కమెంట్స్ ఏమైనా తెలియదు, లోపల లోపల వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. నెక్స్ట్ రోజు నుంచి ఏ వీడియో వచ్చినా చిన్న వినాయకుని పెట్టుకొని ఒట్టేసుకొని చెప్తా, ఏ బూత్ మాట మాట్లాడినా అని చెప్పిండు. అయినా కూడా ఎవరికి ఏం చేయాలనో ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడిండు. ఇప్పుడు అలేకే పికిల్స్ వాళ్ళ మీద కొంచెం పాజిటివ్ గా మాట్లాడింది మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కడుపు కొట్టి కోసమే చేసుకుని ఉంటారు, మళ్ళీ అందరు దాని గురించి ఆలోచించుకొని ఇప్పుడు అలేకే పికిల్స్ వాళ్ళని కూడా అట్లే తిట్టాలి, అట్లే బయట పెట్టాలి కదా. మా చెల్లెళ్ళు అంటారు, ఆయనకు ఏదో ట్రిప్ కి ఇన్వైట్ చేస్తే వీళ్ళు ముగ్గురు కూడా కాదని చెప్పిందంట. అప్పటి నుంచి ఈయనకు అలేకే పికిల్స్ వాళ్ళ మీద కొంచెం కోపం ఉంది, బ్లాక్ కూడా చేసుకున్నారు. ఇది ఎట్లుందంటే ఇప్పుడు వీళ్ళు ఒకటి అంటే మన రాజమండ్రి మన వైజాగ్ అనే వాళ్ళు వీళ్ళు, ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళు కూడా వైజాగ్ నుంచే కదా, మరి వాళ్ళ గురించి ఇవన్నీ చెప్పడం అయితే కామెడీయే కదా. అది చాలా తప్పు. అన్వేషణ అదే చెప్తున్నా కదన్నా, మా చెల్లెలు అంటే ఎట్లుందంటే ఇది రాజమండ్రి విశాఖపట్నము మా పక్కన విలేజెసే కదా, మా వాళ్ళే చేసింది, వాళ్ళ వల్ల ఎవరు చనిపోలేనట్టుగా మాట్లాడింది ఆ వీడియోలో. ఎందుకు చనిపోయి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబర్స్ కొనింటారు కదా, వాళ్ళు కూడా చనిపోయింటారు కదా, ఆ లిస్ట్ కూడా బయట పెట్టాలి కదా. మళ్ళీ అది అన్వేషణ ఎందుకు పెట్టలే మరి? అదే చాలా తప్పని అది చేయడం మాత్రం. సో మరి వాళ్ళు సేమ్ క్రిస్టియన్ అని చెప్పేసి ఇట్లా సపోర్ట్ చేస్తున్నారని కూడా బయట అన్నా అదే అన్న వద్దొద్దులే అన్న, ఇది వద్దొద్దు. క్రిస్టియన్ అంటే మాట తగ్గిపోతుంది.